రైట్. జాగ్రత్త. సరే ఒకసారి పిటిషన్ ఇస్తా, చదివిస్తా. ఈడే వెయిట్ చేస్తాలేండి సార్, ఈడే వెయిట్ చేస్తా. ఉన్నాడని చెప్పు. మరి ఉంటే ఇది రావాలి కదా. ఆయన పిలిచాడు, వస్తాడు. అలాగే నంబర్ కాంటాక్ట్ ఉంటుందా? ఫోన్ కావచ్చు. స్టేషన్ వెళ్ళి మనం అది సీసీ ఫుటేజ్ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే స్టేషన్ పంపితే తప్ప పిక్చర్ సీసీ ఫుటేజ్ చూస్తారా? చూస్తారా మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తా అంటే మా వాళ్ళు పంపిస్తారు ఎవరి అట్లా కాదు. తీసుకుని ఏం చేసుకుంటావు? మీకు కూడా ఏమంటే మాకు ఇస్తారు కానీ అంటే ఫోన్లో అయితే ఫోన్ మాట్లాడిందంటే ఏడుస్తుంది. ఫోన్ లోపల మాట్లాడతాడు, నేను రాను అని చార్జ్ చేసి తర్వాత ఎవరు మాట్లాడిందేమో బయటకు వచ్చి కూర్చోండి. అసలు ఏమంటే ఎక్కడ ఫోన్ మాట్లాడుతూ వస్తుంటారు. అక్కడ దాకా లాగిస్తారు. పక్కన వేరే అయితే అలా చెక్ చేసుకోవాలన్నా వాళ్ళు చెక్ చేయమని చేస్తారు. సెక్షన్ ఫోన్ ఉందా? సెక్షన్ మన ఫోన్ సెక్షన్ ఫోన్ మార్నింగ్ పక్కన తాళం ఉంది. సార్ రాసిచ్చి చేసారు తర్వాత కొట్టేస్తారు. సార్ ఎక్కడ రాస్తారు రాజాన్ని
చేస్తాం మీరు మీకు మెసేజ్ వస్తుంటారు సాయంత్రం సార్ పంపించేసి సార్ అది కొంచెం ఇస్తారా? ఇదే ఇదే నార్మల్ మెసేజ్ అది వీళ్ళు వాట్సాప్ నెంబర్ అయితే ఆడ బయటికి వెళ్ళి ఏడ్చుకుంటే బయటికి అంతే కదా మళ్ళీ పెద్దలు పంచాయతీ అది మనిషి అప్పుడే వేసుకుంటుంది చెప్పడానికి కార్ తీసుకొని సింగిల్ మిస్టేక్ అవును సార్, యాక్చువల్లీ మీకు గుర్తుంటుంది మా షాప్ తీసుకొని ఖాళీ చేయట్లేదని మేము కంప్లైంట్ ఇచ్చాము. ఆయన 10 days లోపల ఖాళీ చేస్తానని రిటర్న్లో కూడా ఇచ్చాడు. దాని తర్వాత మేడం వచ్చి అది సివిల్ కంప్లైంట్ వద్దమ్మా, మేము అది సివిల్ది, మీరు కోర్టుకే వెళ్ళాలా, మేమేం చేయలేము అని అన్నారు. అది నిజమే వాస్తవమే కానీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు నా మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట, RVVP రావు. నాకు 27th ఫోన్ వచ్చిందండి సార్, నేను చూసుకోలేదు. నిన్న మళ్ళీ కాల్ చేశారు, కాల్ చేసి ఇంతకుముందు నీకు కాల్ చేసాము నువ్వు రెస్పాండ్ కాలేదు అని అన్నారు యాదయ్య గారు. అయితే సరే సార్ నేను వస్తాను, ఒక 2 days పడుతుంది అని అన్నాను. నేను సైబరాబాద్ జర్నలిస్ట్ సార్, మేము కంప్లైంట్ ఇస్తే మా మీదే రివర్స్ కంప్లైంట్లు పెట్టుకొని మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు సార్. మీరు కార్ షోరూమ్కి ఏమన్నా పోయారా? మా హౌస్ సార్ అది. అనిల్ కుమార్ ఇచ్చిండు. ఎవరు సార్ అది? మేము ఒకసారి చూసిస్తాం సార్. మేడం కూడా అన్నారు. అట్లా కాదు, నా మీద ఏం కంప్లైంట్ ఇచ్చారు? వాషింగ్ సెంటర్ అనిల్ కుమార్ ఎవరు అసలు? మేము షాప్ అద్దెకి ఇచ్చింది అబ్దుల్కి సార్. నేను అసలు ఈ అనిల్ కుమార్ ఎవరికి అసలు 3 షాపులు ఉంటే ఒక షాపు అబ్దుల్ అనే కుమారే ఇచ్చిండు. ఆడకు వచ్చి 3 పర్సన్ వచ్చి కొట్టిరంట, చంపేస్తామని థ్రెటనింగ్ చేసిరని సార్. ఇది యాక్చువల్గా మేము 26th మేడం వచ్చారు. అసలు మేము అనిల్ కుమార్ అనే ఆయనకి అద్దెకి ఇచ్చింది అబ్దుల్ అనే అతనికి. ఓనర్ కూడా మాట్లాడుతున్నట్టు. సరే సార్, మరి అబ్దుల్ ఉండాలి కదా పేరు, మేము అనిల్ కుమార్ అని ఇవ్వలేదే. ఓనర్ Abdullah and also threatened saying that will you do not shake and society is taking action. Landowner RP Prasad. అందుకే ఇచ్చిరేమో ఆమె పిలిపించిన సార్ మాట్లాడతారు. యాదయ్య గారు అన్నారు ఇప్పుడు నేను బయట ఉన్నానని అన్నారు. అదే ఆయన ఆ సారే మాట్లాడతాడు. ఎప్పుడు వస్తాడు? ఏమో చెప్పలేదు సార్ నాకు. ఇప్పుడు నువ్వు రేపు వస్తానన్నావు కదా అని అన్నారు. మరి రేపు వస్తారని మరి ఈరోజు వచ్చిరా మీరు? నేను 2 daysలో వస్తాను సార్ అని చెప్పాను. ఇప్పుడు నాకు ఆ ఫోన్ నెంబర్ అన్న ఇవ్వండి సార్. అతను ఫోన్ చేసి ఏంది నువ్వు ఎట్లా మాట్లాడతావు? నిన్న ఆయన పిలిపించగా మేము మాట్లాడి సార్ ఇప్పుడు పిలిపించండి ఫోన్ చేసి ఇంకా పెద్ద గొడవ అవుతుంది సార్. ఇప్పుడు పిలిపించండి సార్, నేను వచ్చాను సార్. ఫోన్ చేయి సార్ రామండి వచ్చి. మీ పేరు చెప్పమంటారు, మీరు పిలిపిస్తారని చెప్పమంటారా? ఆయననే పిలిపిస్తారు. ఆయన పేరు రాసినప్పుడు ఆయననే మాట్లాడతారు.